రిపీట్ అవుతుంది చూడండి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. చాలు చాలు. శ్రమపడు వారిని ఏం చేస్తాడు ఆయన? ఈ రెండు చోట్ల ఇదే మాట ఉంది. శ్రమ అయితే పడుతున్నారు, కానీ ఈ శ్రమ నుంచి బయటపడటానికి మార్గం లేదా అంటే శ్రమపడే వారిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్. శ్రమ పడుతున్న వారిని రక్షించడానికి రక్షణకు కర్తయ్యున్న యేసు ప్రభు ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు బాగా వినండి. శ్రమ పడుతున్నాం, రక్షించే దేవుడు ఉన్నాడు. శ్రమ పడుతున్నాం, రక్షించే దేవుడు ఉన్నాడు. ఏమండి, మనకై మనం చేసుకున్న వాటిని బట్టి శ్రమ పడటం వేరు, దేవుని కొరకు శ్రమ పడటం కూడా వేరు. దేవుని కోసం శ్రమ పడ్డాం అనుకో, అది రేపు లెక్కలోకి వస్తుంది. మనం తప్పు చేసి మనం శ్రమ పడుతున్నాం అనుకో, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు శ్రమ పడుతున్నావు, అది వేరే విషయం.